బల్లికొరలోని గ్రానైట్లో జరిగినటువంటి ఘోర ప్రమాద ఘటన ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ప్రాంతంలో దాదాపు 16 మంది కూలీలు, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బ్రహ్మపుర ప్రాంతానికి సంబంధించిన 16 మంది కూలీలు ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేస్తున్న క్రమంలో ఏదైతే ఒక గ్రానైట్ రాయి వెలికి తీసేటప్పుడు దానికి డ్రిల్లింగ్ వేసి దానికి హోల్స్ వేసిన తర్వాత దానికి ఒక కట్ ఆఫ్ పాయింట్ పెట్టి ఆ రాయిని బయటికి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలో ఆ పనులు చేస్తున్న క్రమంలో ఒక రాయిని బయటికి తీసే క్రమంలో అక్కడ డ్రిల్ నిర్వహిస్తుండగా పైపెచ్చు మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి స్పష్టంగా చూడొచ్చు, దాని ఛాయ ప్రాంతం కూడా అక్కడ ఊడిన పడి ఉన్నటువంటి భారీ రాయి కూడా మనం చూడొచ్చు. సో అక్కడ రాయి ఒక్కసారిగా అక్కడ నెరలిచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాయి, అక్కడ అంచులలో ఉన్నటువంటి రాయి కింద పడ్డము. అదే కింద ఉన్నటువంటి ఇది ఒక గుంత కూడా చూడొచ్చు మనం. ఈ గుంత ప్రాంతంలో ఉన్నటువంటి 16 మంది కూలీలు ఇక్కడ డ్రిల్ వేసి ఒక గ్రానైట్ పాయింట్ మార్కింగ్ చేసినటువంటి రాయిని ఇక్కడ డ్రిల్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పెచ్చ ఊడి కింద పడడంతో అక్కడ కూలీలపైన 16 మంది కూలీలపైన భారీ రాళ్ళు అనేవి కూలిపడడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ కూలీలపైన పడ్డటువంటి ఈ రాయి పడడంతో అక్కడ స్పాట్లోనే 4 మృతి చెందారు. అనంతరం ఇక్కడ 16 మందిలో మిగతా ఏదైతే 12 మందిని వెలికి తీశారో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినటువంటి పోలీసులు వాళ్ళని వెలికి తీసిన అనంతరము సమీపంలో ఉన్నటువంటి నర్సాపేట అదేవిధంగా చిలుకలూరుపేట ఉన్నటువంటి ఆ హాస్పిటల్కు తరలిస్తున్న క్రమంలో 2 మార్గమధ్యంలో మృతి చెందడం జరిగింది. మొత్తం మృతుల సంఖ్య 6కు చేరుకోవడం జరిగింది. సో అనంతరం ఈ 10 మందిని కూడా నర్సాపేట హాస్పిటల్ తరలించిన తర్వాత వాళ్ళు ఏదైతే తీవ్ర గాయాలై ప్రమాద పరిస్థితి అనేది ఉందో వారిని అత్యవసర పరిస్థితి ఉందో వారిని సమీపంలో ఉన్నటువంటి అక్కడ నర్సాపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కు రెఫర్ చేశారు. ప్రస్తుతం వారిని బతికించేందుకు అక్కడ ఉన్నటువంటి వైద్యులు మెరుగైన చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే గ్రానైట్లు క్వారీలో కూడా మనం చూడొచ్చు, ఈ గ్రానైట్ క్వారీ ఎంత ఇరుకు ప్రాంతంగా ఉందో, పైన ఉన్నటువంటి రాళ్ళు నెర్రెలు కూడా చూడొచ్చు. నెర్రెలు ఇచ్చి వర్షపు నీరు దిగి లోపల కూడా ఆ నెర్రెలు ఇచ్చిన ప్రాంతంలో కూడా ఒక పట్టు లేనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి క్వారీ ఇది. సో ఇటువంటి సేఫ్టీ లేని ప్రాంతాల్లో ఇక్కడ ఒక కార్మికులు పనిచేసిన క్రమంలో వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ లేని ప్రాంతంలో ఈ పనులు నిర్వహించిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి చూడవచ్చు. లొకాలిటీలో చూసినట్టయితే ఇంకా దాని చాలా ఎత్తైన ప్రాంతం, ఒక నిలువెత్తుగా లోతుగా తవ్విన ప్రాంతంలో అదే ప్రాంతం కింద వర్కులు ఇక్కడ కార్మికులు పనిచేస్తున్న క్రమము, అదేవిధంగా డ్రిల్ నిర్వహిస్తున్న క్రమము, ఎటువంటి సేఫ్టీ లేకుండా ఇక్కడ నిర్వాహకులు కూడా నిర్వహించడము. దీంతో ఒక్కసారిగా పడ్డటువంటి రాళ్ల కింద చిక్కున్నటువంటి కార్మికులు 6 మంది మృతి చెందడం ఒక ఘోర ప్రమాదంగా ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం చూడొచ్చు, డ్రిల్ నిర్వహించినటువంటి కార్మికులు ఏదైతే ఒక గ్రానైట్ రాయిని వెలికి తీసే క్రమంలో ఒక డ్రిల్లింగ్ మిషన్ మనం చూడొచ్చు. ఈ డ్రిల్లింగ్ మిషన్ అక్కడ కార్మికులు పనిచేసిన తర్వాత వాళ్ళు మృతి చెందిన తర్వాత ఒక్కోటిగా రెస్క్యూ ఆపరేషన్లో బయటికి తీసిన వస్తువులు కూడా ఇక్కడ పోలీసులు కూడా పడేసిన పరిస్థితి మనం ఉంది. ఇక్కడ డ్రిల్లింగ్కి సంబంధించిన ఇక్కడ ఈ ఇనుప సంబంధించిన చువ్వలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సుత్తి కానీ, భారీ ఎత్తున సుత్తి కానీ. సో ఈ డ్రిల్ నిర్వహించేటప్పుడు ఒకవైపు యంత్రంతో పాటుగా, ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి డ్రిల్లింగ్ యంత్రంతో పాటుగా మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సమ్మెటలు అన్నటువంటి ఏదైతే ఇక్కడ ఈ చువ్వలు ఉన్నాయో వీటిని లోపలికి కొట్టిన తర్వాత వాటిని మార్కింగ్ చేసిన బయటికి తీసే పరిస్థితి అనేది ఉంటుంది. సో ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో అనంతరం ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా అదేవిధంగా మంత్రులు స్పందించడం జరిగింది. ఎమ్మడే యుద్ధ ప్రాతిపదికన ఎవరైతే గాయాల బారిన పడ్డారో వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మృతి చెందారో మృతి చెందిన వారిని ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం తరఫున భరోసా కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతము ఈ ఘటనా ప్రాంతంలో ఎస్పీ తుషార్ డూడు కూడా ఇక్కడ వచ్చి పరిశీలించారు. ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితిని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సో అనంతరం ప్రభుత్వానికి కూడా దీని మీద ప్రభుత్వం కూడా దీనిపైన నివేదిక ఎస్పీని అడిగిన నేపథ్యంలో దీనిపైన విచారణ కమిటీ కూడా ఒక నివేదిక అనేది కూడా దీని మీద తయారు చేసి అనంతరం ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫోరెన్సిక్ సంబంధించిన అధికార బృందం కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి మొత్తం టోటల్ ఫోరెన్సిక్ సంబంధించిన ఒక క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించిన ఒక నివేదిక కూడా తయారు చేయడం జరిగింది. ఫోరెన్సిక్ సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు. సో ఈ ఫోరెన్సిక్ బృందము అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ క్వారీ పైన
తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, సో దీని మునుముందు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఒక దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం చీమకుర్తి గ్రానైట్లో చోటు చేసుకున్న అనంతరం ఇంత భారీ ఎత్తున ఇంత ప్రాణ నష్టం జరగడం అనేది ఇదే 20 సంవత్సరాల తర్వాత ఇదే కాబట్టి సో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తదుపరి ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకుంటుందనేది వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, బలికురవ.